హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది? ప్రశ్న మరొకసారండి. ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్సేనండి, అన్ని అద్భుతమైన టిప్స్. ఈరోజు 15 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. పింగాణీ కప్స్ అనుకోకుండా ఒక్కొక్కసారి ఇలాగా జారిపోయి కాడలు ఊడిపోతూ ఉంటాయి కదండి. అవి మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకొని దీనిలో మనీ ప్లాంట్ పెట్టుకుని విండోస్ దగ్గర కానీ ఫ్రిడ్జ్ మీద కానీ అలానే సెల్ఫ్లో కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా మనకి పెట్టుకున్నాం అనుకోండి నెగిటివ్ ఎనర్జీ ఉండదండి, చూడటానికి మనకి గ్రీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ వాటర్ 2 డేస్కి 3 డేస్కి మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, బంగాళదుంపలు పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఎల్లుల్లిపాయల ట్రైలో బంగాళదుంపలు పెట్టుకుంటే బంగాళదుంపలు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, సరుకులు తెచ్చుకున్నప్పుడు మనం ఇలాగా ప్యాకెట్ ఓపెన్ చేసి సగం అయితే వాడుకుని సగం అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి. ఇలా ప్యాకెట్లు సగం అలానే ఉంచేస్తే పురుగు పట్టేసి ఎక్కువ రోజులు నిలవ ఉండదు కదండి. ఇలా ట్రై చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక పెన్ క్యాప్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. పెన్ క్యాప్ కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. నెయిల్ పాలిష్లు మూతలు తీయాలంటే ఒకసారి టైట్గా ఉండి గట్టిగా ఉండి రావు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం వ్యాజ్లిన్ అయితే ఇలా అంచులకి ఇలా అప్లై చేసేసామనుకోండి, మనకు తీసుకోవడానికి చాలా స్మూత్గా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అడుగున ఆయిల్ నలకలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఇలా స్ట్రైన్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో నలకలు అనేవి ఉండవు. మనం కర్రీ చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఈ విధంగా టీ స్టైనర్ తీసుకుని స్టైనర్లో కొంచెం కాటన్ అయితే వేసుకొని ఇలా కాటన్ పైన ఆయిల్ ఇలా స్ట్రైన్ చేసుకున్నాం అనుకోండి, దీనిలో ఉన్నటువంటి నలకలు ఇలాగ ఆగిపోతాయి. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఆయిల్ మనం ఇలా స్ట్రైన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దోసపెనం పైన డస్ట్ కానీ అలానే పెచ్చులు కానీ నల్లగా ఇలాగా పేరుకుని ఉంటూ ఉంటాయి కదండి. మనం వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటాము. అస్తమానం మనం వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటే దోసపెనం నాన్ స్టిక్ కదండి, పాడైపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి, ఇలా క్లీన్ చేసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాగ మనకి ఒక్కొక్కసారి అనుకోకుండా గోధుమ పిండి కానీ వరిపిండి కానీ మైదా కానీ ఇలాగ పురుగు పట్టేసిందని పాడైపోయిందని పడేస్తూ ఉంటాం కదండి. వాటిని పడేసే బదులు ఈ విధంగా పిండిని ఇలా దోసపెనం పైన వేసి ఇలాగ స్టీల్ అట్ల కర్ర కాకుండా ఇలాగ చెక్క అట్ల కర్ర ఉంటుంది కదండి, ఇలా నాన్ స్టిక్ పైన వాడే చెక్క అట్ల కర్ర తీసుకొని ఈ విధంగా వరిపిండి కానీ గోధుమ పిండి కానీ ఏది ఉంటే అదండి ఇలా పిండి అయితే వేసేసి ఇలాగ చెక్కట్ల కర్రతో చుట్టూరు ఉన్నటువంటి అట్టకట్టుపోయినటువంటి పెచ్చులు కూడా నల్లగా ఉన్నటువంటి పెచ్చులు కూడా చక్కగా వచ్చేస్తాయండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలాగా మనం రఫ్ చేసి చెక్కట్ల కర్రతో చుట్టూరు కూడా ఇలాగా అనుకున్నాం అనుకోండి, చక్కగా చుట్టూరు ఉన్నటువంటి బ్లాక్ కలర్ ఉన్నటువంటి పెచ్చులు కూడా చక్కగా వచ్చేస్తాయండి. ఈ విధంగా ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి ఇదంతా తీసేసుకొని టిష్యూ పేపర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా టిష్యూ పేపర్ తీసుకొని ఆ పేపర్ ఇదంతా కూడా మనం ఈ పిండినంతా కూడా
క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని ఈ పెనం పైన మొత్తం కూడా అప్లై చేసామనుకోండి దోశలు చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. దోశ పెనం వాటర్తో అస్తమానం క్లీన్ చేసామనుకోండి దోశ పెనం నాన్ స్టిక్ది కదండి, పాడైపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. ఏ పిండి అయినా సరే ఇలా కొంచెం అయితే వేసేసుకొని ఇలాగ చెక్క అట్లకతో శుభ్రంగా కూడా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ పెట్టి ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీ ముందే చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ చుట్టూరు ఉన్నటువంటి డస్ట్ మొత్తం కూడా ఇలా వచ్చేసింది చూడండి. బ్లాక్ కలర్లో ఎంత డస్ట్ పట్టేసిందో. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్ తీసుకుని ఇది మొత్తం కూడా అప్లై చేసామనుకోండి దోశలు వేసుకున్నప్పుడు దోశలు ఇరిగిపోకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. ఇలా వాటర్తో మనం అస్తమానం క్లీన్ చేయడం వల్ల నాన్ స్టిక్ దోశ పెనం పాడైపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కగా కనిపిస్తుంది. ఈ విధంగా చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి దోశలు చక్కగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఉదయం అడావుడిలో మనం కర్రీ చేయాలంటే చాలా అడావుడిగా ఉంటుంది కదండి. చింతపండు మనం ఇలాగ నానబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ వేడన్నం మీద ఇలాగ చింతపండు పెట్టుకున్నాం అనుకోండి మనకి చింతపండు పులుసు చక్కగా త్వరగా వచ్చేస్తుంది. మన కర్రీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 8, బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ కూడా. ఏదైనా ఒక పేపర్ తీసుకొని దానిలో మిరియాలు అయితే ఒక 4-5 తీసుకొని దానిలో ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా కొంచెం పసుపు అయితే వేసుకొని బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, కుకింగ్ పౌడర్, అది కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకొని ఇలా అయితే పొట్లం కట్టుకొని ఇలా బియ్యంలో పెట్టుకున్నాం అనుకోండి బియ్యం పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాగ పొట్లం కట్టేసిన తర్వాత సిజర్ పెట్టి అక్కడక్కడ హోల్స్ పెట్టేసి బియ్యంలో పెట్టుకున్నాం అనుకోండి వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కూరగాయలు అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత స్టోర్ చేసుకున్నా మునక్కాయలు స్టోర్ చేసుకునేటప్పుడు ఎంత స్టోర్ చేసుకున్నా కూడా అవి పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అలా కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలంటే మనం ఏదైనా ఒక కంటైనర్ అంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దానిలో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా అడుగునే ఇలా పేపర్ అయితే వేసేసుకున్నానండి. ఇలా మునక్కాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని వాటర్లో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత శుభ్రంగా తేమ లేకుండా ఆరిపెట్టుకుని ఇలాగా కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఈ ముక్కలన్నిటికి కూడా పట్టించేసి ఇలాగా బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మునక్కాయ ముక్కలు ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది రాదు. అలానే పాడవకుండా బూజు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయని నిజంగా చెప్తున్నాను. నేనైతే ఇలానే స్టోర్ చేసుకుంటాను. నాకు ఎక్కడ కూడా పాడైనట్టు కూడా లేదని 1 వీక్ వరకు కూడా ఈ పాడవకుండా చాలా రోజుల వరకు కూడా అలానే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 10, నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. నిమ్మకాయలు మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి బద్దకించేసి బయట ఉంచేస్తే అవి పాడైపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే ముందు నిమ్మకాయల్ని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరిపెట్టేసుకుని ఇలాగా మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా ఇలాగా ఈ నిమ్మకాయలకైతే అప్లై చేసేసి ఇలాగా పైన కూడా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి నిమ్మకాయలు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ నెంబర్ 11, వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ పెరుగు సరిగా తోడుకోదు కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. పెరుగు మనకు గట్టిగా రాయిలాగా తోడుకోవాలి, టేస్టీగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. గోరువెచ్చని పాలల్లో కొంచెం అయితే పెరుగు వేసేసుకుని ఒక స్పూన్ కలిపేసుకొని ఇలాగా పచ్చిమిర్చి తొడుములు 2-3 వేసేసి మూత పెట్టుకున్నాం అనుకోండి 1 అవర్లోనే చక్కగా తోడుకుంటుంది, గడ్డలాగా ఉంటుంది, టేస్టీ కూడా చాలా బాగుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, పింగాణి కప్పులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాగ చాకులు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలాగ పింగాణి కప్ను బ్యాక్ సైడ్ని ఇలా తిప్పేసి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా రబ్ చేసి ఇలా రుద్దామంటే చక్కగా చాకు అయితే షార్ప్నెస్ పెరుగుతుందండి, కూరగాయలు కూడా చక్కగా కటింగ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13,
మనకి ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఫింగర్స్ మధ్యలో పాచిపోయినట్లుగా ఇలాగ బాగా దురద మంట వచ్చేస్తూ ఉంటుంది కదండి. మనకి స్కిన్ ఎలర్జీ లాంటివి రాకుండా ఈ వర్షాకాలంలో ఇలా ట్రై చేసి చూడండి. ఎక్కువ ఆయింట్మెంట్స్ అని మెడిసిన్స్ అని వాడకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాగైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుని దానిపైన ఒక బౌల్ పెట్టుకుని దానిలో కొంచెం అయితే కోకోనట్ ఆయిల్ని అయితే వేసుకున్నానండి. దీనిలో కొంచెం 1 టీ స్పూన్ పసుపు వేసేసి ఇలాగ కొంచెం ఫింగర్స్ మధ్యలో రోజు పడుకునే ముందు నైట్ ఇలాగ ఫింగర్స్ మధ్యలో ఇలా అప్లై చేసి పడుకున్నామంటే చక్కగా మనకి రిలీఫ్ అనేది ఉంటుందండి. దురద కానీ మంట కానీ మనకి అనిపించదు. సో ఇలా ట్రై చేసి చూడండి. రిజల్ట్ అని మీకే కనిపిస్తుంది. ఈ విధంగా ట్రై చేసిన తర్వాత నాకు చాలా వరకు కూడా రిజల్ట్ అనేది కనిపించిందండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ ఒకటి తీసుకుని ఇలాగైతే కట్ చేసేసుకొని దీనిలో బ్యాంగిల్స్ పెట్టుకున్నాం అనుకోండి. మనం అడవుల్లో బ్యాంగిల్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చక్కగా మనకి నీట్గా కనిపిస్తాయి కాబట్టి ఏ కలర్ ఎక్కడి వరకు ఉన్నాయి అనేది అర్థమవుతుందండి. ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేసుకొని ఇలా బ్యాంగిల్స్ పెట్టుకున్నాం అనుకోండి మనం తీసుకొని ఈజీగా వేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ విధంగా మనం ఇలా బాటిల్ని అయితే కట్ చేసేసుకొని బ్యాంగిల్స్ పెట్టుకున్నాం అనుకోండి అవసరానికి అడవుల్లో ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి చూడటానికి చాలా నీట్గా ఉంది. మనకి అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనకి ఎటైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు బ్యాంగిల్స్ అడావుడిగా ఉన్నప్పుడు ఇలా మనం చక్కగా తీసుకొని అందుబాటులో వేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనకి ఏ కలర్ ఎక్కడ ఉన్నాయి అనేది అర్థమవుతుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 15 ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా మనం ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా సింపుల్గా ఒలిచేసుకోవచ్చు. ఏదైనా ఒక పేపర్ తీసుకొని పేపర్లో ఎల్లుల్లిపాయలను అయితే ఇలా ఒలుచుకొని ఇలా మనం ఫోల్డింగ్ చేసేసుకొని పొట్టలలా కట్టుకోవాలండి. ఇలా ఏదైనా ఒక బౌల్లో పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో ఈ ఎల్లుల్లిపాయలు పొట్టలంగా మనం ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. ఈ గిన్నెని ఈ వాటర్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలాగ మూత పెట్టకుండా లూజ్గా ఇలా వదిలేసి తర్వాత 5 మినిట్స్ తర్వాత తీసి చక్కగా మనం ఎల్లుల్లిపాయలను తీసుకుంటే ఈ ఆవిరికి ఎల్లుల్లిపాయ తొక్క అనేది మెత్తబడుతుంది కాబట్టి ఎల్లుల్లిపాయ పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఎక్కువగా ఇబ్బంది పడే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుల్లిపాయలను అయితే ఒలుచుకోవచ్చు. సో ఇలా ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనం ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బందిగా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం కదండి. గోళ్ళు కూడా బాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఎల్లుల్లిపాయలని ఈ విధంగా ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వెల్లుల్లిని ఈ విధంగా ఒలిసి చూడండి. మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎగ్స్ ఆయిల్లో వేయించేటప్పుడు ఇలా ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఎగ్స్ వేయించుకునేటప్పుడు ఆయిల్లో 1 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి. సాల్ట్ వేయటం వల్ల మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. పసుపు వేయటం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. కుక్కర్ మూతకి మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే కుక్కర్ మనకి విజిల్స్ త్వరగా రావు కదండి. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఒక్కొక్క టైంలో విజిల్స్ రానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. 1 మంత్కి ఒకసారి అయినా మనం కుక్కర్ మూతని ఇలా క్లీన్ చేసుకోవాలండి. పప్పు కానీ మనం రైస్ కానీ కుక్కర్లో వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పప్పు గింజలు కానీ రైస్ కానీ ఇలాగా హోల్స్లో అడ్డం పడిపోయి విజిల్స్ త్వరగా రానిదండి. ఈ విధంగా ట్రై చేయండి. 1 మంత్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అనేది మనకు ఉండదు. మన పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ట్యాబ్లెట్ సీడ్స్ అయితే మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. ఒక సీట్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా హోల్స్లోని పోనించి లోపల ఉన్నటువంటి డస్ట్ని కానీ రైస్ని కానీ పప్పు కూడా ఇరుక్కుని ఉంటుంది కదండి. అది మొత్తం కూడా ఇలాగా మనం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా మన పప్పు వండుకున్న రైస్ వండుకున్న విజిల్స్ త్వరగా వస్తాయి. మన పని ఈజీగా సులభంగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలాగ మనం కుక్కర్ మూతకి క్లాత్ క్యారీ బ్యాగ్ కానీ టిష్యూ పేపర్ కానీ ఇలా పెట్టుకున్నాం అనుకుని పైకి పొంగిపోకుండా ఉంటుంది. మరొక యూజ్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందాం. ఒక గ్లాస్ నిండుగా రైస్ని అయితే తీసుకొని ఫేలర్లు కానీ సెజ్జర్లు కానీ ఇలాగ పెట్టేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా సిలిం పట్టకుండా తుప్పు పట్టకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. లాస్ట్ టిప్ అండి ఇది.
కుక్కర్ మూతకున్నటువంటి వాచర్ కానీ అలానే విజిల్స్ కానీ త్వరగా రావాలంటే ఇలా ట్రై చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొంచెం కోకోనట్ ఆయిల్ని ఇలాగా హోల్స్ దగ్గర వేసేసుకున్నాం అనుకోండి, పప్పు పైకి పొంగిపోకుండా ఉంటుంది. మన పని ఈజీగా సులభంగా అయిపోతుంది. మనకి విజిల్స్ కూడా త్వరగా వస్తాయండి. ఈ విధంగా మనం పప్పు కానీ రైస్ కానీ వండుకునే ముందు ఇలా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసామనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. మన పని ఈజీగా సులభంగా అయిపోతుంది. విజిల్స్ కూడా త్వరగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్స్ ఎలా వచ్చాయి అనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.